అస్సలామలైకుం. నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వ్లాగ్‌లో ఫస్ట్ సండే ఆఫ్ 2025 ఎలా గడిపానో మీకైతే చెప్పబోతున్నాను. ఇట్స్ గోయింగ్ టు బి వెరీ, వెరీ ఇంట్రెస్టింగ్. మీ అందరికీ తెలుసు నేను రోజు 5 ఏఎంకి అయితే లెగిసి, నా బెడ్‌ని ప్రిపేర్ చేసుకొని, హాట్ వాటర్ పెట్టుకోవడానికైతే వచ్చేసాను కిచెన్ రూమ్‌లోకి. అండ్ మీకొక విషయం అయితే చెప్పాలి. ఈ కొత్త సంవత్సరం ఒక కొత్త హ్యాబిట్‌ని నా డైలీ లైఫ్‌లో నేను ఇన్వాల్వ్ చేసుకుందామని ఒకటైతే స్టార్ట్ చేశాను. అలా మీరు ఏం స్టార్ట్ చేశారో కింద కామెంట్ అయితే చేసేయండి. అండ్ నాకు వచ్చేసేటప్పటికి డైలీ ప్లానర్ అనమాట. ఇది నేను ఆన్లైన్‌లో స్టోర్‌లో నుంచి అయితే యాడ్ చేసుకున్నాను. ఇందులో వేరియస్ కైండ్ ఆఫ్ ఫీల్డ్స్ అయితే ఉంటాయి. సో మీరు మీ ఇంట్రెస్ట్‌ని బట్టి ఈ ఫీల్డ్స్‌లో మీరు ఆ రోజు ఏం చేయాలనుకుంటున్నారో మీరు ఫిల్ చేసుకోవచ్చు. అండ్ ఎట్ ఎండ్ ఆఫ్ ద డే మీరు ఆ టాస్క్ని కంప్లీట్ చేశారో లేదో అండ్ మీ ప్రొడక్టివిటీని, మీ హెల్త్ని, మీ మూడ్ని కూడా మీరు సెట్ చేసుకోవచ్చు. అండ్ యూ విల్ గోయింగ్ అప్ టు బీ మచ్ మోర్ ప్రొడక్టివ్ దెన్ ద అదర్ డే. ఇంకా నేను వచ్చేసి ఈరోజు యోగా ఎందుకులే వాకింగ్తో స్టార్ట్ చేద్దామని చెప్పేసి వాకింగ్ అయితే స్టార్ట్ అయిపోతున్నాను. అలా నేను వాకింగ్కి వెళ్ళే దారిలో వేడి వేడి పూరీలు అయితే మన బాబాయ్ అయితే వేసేస్తున్నారు. నేను వాకింగ్ చేసే గ్రౌండ్ వచ్చేసి ఇది అనమాట. అంటే శశి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ బ్యాక్ సైడ్. ఇంకా వాకింగ్ నుంచి వచ్చేసిన తర్వాత మా మమ్మీ అయితే పిండి కలపమని చెప్పారు. ఈరోజు అయితే నా డ్యూటీ అనమాట. సో పిండి అయితే గట్టిగా కలిపేసి ఫ్రెష్ అప్ అవ్వడానికి అయితే వెళ్ళిపోయాను. ఈరోజు నా చపాతీలు నేనే చేసుకుందామని అనుకున్నాను. ఇలా మీకు చెప్తున్నాను కానీ ఈరోజు జరిగిన విషయం ఏంటంటే నేను ఫ్రెష్ అప్ అయ్యి కొంచెం ఫోన్ చూసుకుని వచ్చేసరికి కొంచెం లేట్ అయిందనమాట. మా మమ్మీ అయితే నువ్వే చపాతీలు చేసుకుని నేను చేయడం అయితే అయిపోయింది అన్నారు. ఇంకా ఆకలేసింది కాబట్టి చెయ్యక తప్పలేదు. నా చపాతీలు అయితే ప్రిపేర్ అయిపోయాయి. సో గ్రీన్ టీ అయితే తాగేసి చపాతీలు ఫినిష్ చేద్దాం అనుకున్నాను. నాకు చపాతీలో పర్సనల్గా హనీతో చపాతీ తినమంటే చాలా ఇష్టం. ఫస్ట్ నేను హనీని మొత్తం చపాతీ అంతా స్ప్రెడ్ చేసి దాన్ని రోల్స్ వేసి అయితే తింటాను. మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? అండ్ సండే స్పెషల్గా చెప్పక్కర్లేదు, ఆ క్లీనింగ్ డ్యూటీ అంతా మనది అనమాట. సండే స్పెషల్గా పలావ్ ప్లస్ చికెన్ కర్రీ అయితే చేయమన్నాను. మా మమ్మీ అయితే ఈరోజు పలావ్ ప్లస్ నాటుకోడి పులుసు అయితే చేశారు. నేను చాలా వెయిట్ చేశాను దీనికోసం, స్పెషల్లీ ఫర్ దట్ నాటుకోడి. ఇంకా నేను మా మమ్మీ కలిసి హ్యాపీగా లంచ్ అయితే ఫినిష్ చేసాము. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. ఫోన్ తీసుకెళ్ళి మీ సీటుకి. ఇంతకీ మీరేం సార్? నేను ఆయనకి తెలుసు. అర్జెంట్ చెప్పు. పేరు చెప్పకుండా ఫోన్ ఇస్తే మా సేట్ కోపడతాను. హాయ్ నుంచి ఫోన్ అని చెప్పు. ఎవరు బాయి? మా సేట్ పోయా? చెప్పడానికి పోయా? నేను ఖలీదిని మాట్లాడుతున్నాను. ఇంతకీ నువ్వేం చేస్తావు? నా గురించి తెలీదా నీకు? టీవీలో చూడలా? టీవీలోనా? ఏ సీరియల్ వస్తా? మారుతుందా సారి? సరే మీ సేట్ ఇంట్లో ఉన్నాడా లేడా? ఇంట్లో లేడు, బయటికి వెళ్ళాడు. కార్ బయట ఉంది, నా మనిషి బయటే ఉన్నాడు. నోరు మూసుకొని సేటికి ఫోన్ ఇవ్వు. మా సేటికి 10 కార్లు ఉన్నాయి. ఏ కార్లో ఉంటాడో ఎక్కడికి పోతాడో నీకేం తెలుసు? సరే నంబర్ చెప్తాను, రాసుకొని సేట్ వచ్చాక ఇవ్వు. చెప్పు. 00 తెలుగులో చెప్పా. 00 నెంబర్ ముందు 0 లేకుంటే నీ సేటికి. ఇంకా ఈవినింగ్ స్నాక్స్కి బజ్జీ మిక్చర్ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసాను. నేను వచ్చిన బజ్జీ మిక్చర్ పాయింట్ వచ్చేసి ఎగ్జాక్ట్గా హై స్కూల్ ఆపోజిట్ అయితే ఉంటుంది. సో ఇలా ఇంటికి వెళ్ళే దారిలో మా ఊరిని కొంచెం మీకు పరిచయం చేద్దామని నాకు అనిపిస్తుంది. మా ఊర్లో నాకు కొంచెం హ్యాపీగా అనిపించే ప్లేస్ వచ్చేసరికి ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, చర్చ్కి ఫ్రంట్ టెంపుల్ ఉంటుంది, టెంపుల్కి ఫ్రంట్ మస్జిద్ ఉంటుంది అనమాట. అంటే దట్ మీన్స్ ఇట్ ఫీల్స్ లైక్ వీఆర్ ఆల్ యునైటెడ్. నాకు తెలిసి ఏ ఊర్లో కూడా ఇంత క్లోజ్గా డివోషనల్ ప్లేసెస్ అయితే ఉండవు. లెట్ మీ షో యూ ఫ్రంట్ సైడ్ ఆఫ్ ద మస్జిద్. ఇది మస్జిద్ ఫ్రంట్ సైడ్ అనమాట. దీని పక్కన టెంపుల్ ఎంట్రన్స్ అయితే ఉంటుంది. ఇంతసేపు మా ఊరు అంటుంది, మా ఊరు అంటుంది. మా ఊరు ఏంటి అనుకుంటున్నారా? మా ఊరు వచ్చేసి వేలువెనండి. మా ఊరిని ఫస్ట్ స్మార్ట్ విలేజ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని కూడా అనౌన్స్ చేశారు. ఇక్కడ మీరు చూస్తున్న ఈ బూత్ బంగ్లాకి పెద్ద స్టోరీ అయితే ఉందండి. మేము దాన్ని చంద్రముఖి ఇల్లు అని పిలుచుకుని దాని చుట్టూ వెళ్తే ఏదో కళలు వస్తాయని చెప్పి అలా భయపడిపోయే వాళ్ళం. దీని హౌస్ రియల్ స్టోరీ అయితే నాకు 5 years బ్యాక్ ఒక పేపర్లో చదువుతున్నప్పుడు అయితే తెలిసింది. ఈ హౌస్ని 1900 నుంచి 1910 మధ్యలో అయితే కట్టారంట. అండ్
ఇది కట్టడానికి ఆయన కాస్ట్ వచ్చేసి 25,000. నిజంగా 25,000 అంటే 1900స్లో ఇప్పటికీ చాలా అంటే చాలా ఎక్కువ, అండ్ అప్పటికి ఇంకా ఎక్కువ. సో నేను చిన్నప్పటి నుంచి ఒక్కసారి అయితే వెళ్ళాను, తర్వాత ఇప్పుడే వెళ్తున్నాను, మీకు కూడా చూపిస్తున్నాను. నా ఫేస్ రియాక్షన్ చూడొచ్చు నేను వెళ్ళేటప్పుడు. వచ్చాం కదా అని చెప్పి కొంచెం ఫ్రంట్కి వెళ్ళడానికి ట్రై చేశాను, కానీ నాకు ధైర్యం చాలలేదు. ఇంక నేను బ్యాక్ అయితే వచ్చేసాను. నేను బయటికి వచ్చాక నాకు 3 బుడ్డగాళ్ళు అయితే కనిపించారు, వాళ్ళతో మాట్లాడేద్దాం పదండి. వెళ్ళొచ్చా? మీరు ఎన్నిసార్లు వెళ్ళారు? మీకు రాత్రి కల్లో ఏం రాలే? నువ్వు ఎన్నిసార్లు వెళ్ళారా? భయంకరంగా ఉంటుందా బాగా? అంటే బాగుంది. బయట ఆయన ఆచుగట్ట కట్టేసి అలా ఉంటుంది. సరే వెళ్దామా? వెళ్దామా? సరే వెళ్దాం పద. మీరు ఏ క్లాసు? 6. ఇది ఎక్కి అలా దూకాను. అయ్య బాబే, నేను ఎన్నిసార్లు వెళ్ళొచ్చా? వీళ్ళు ఎక్కుతున్నారు కదా అని చెప్పి నేను ఎక్కుదామని ట్రై చేశాను, కానీ పర్మిషన్ లేకుండా వెళ్ళడం తప్పు కదా అని చెప్పేసి వచ్చేసాను. ఇక్కడ కనిపిస్తుంది నా స్కూల్ అండ్ కాలేజ్, అండ్ నేను ఎల్కేజీ నుండి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు ఈ శశి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్లోనే చదివాను. ఓకే, మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇంతకన్నా తీయనైనా జ్ఞాపకాలే తాచగల రుజువులు ఎన్నో ఈ నిలయాన. నువ్వు వెతికిన ఎత్తే కనబడ